మరొక ప్రశ్న చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూపిస్తారా? మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అని అన్నారు కదా. ఇది పరలోకంలో క్రొత్త పాట అన్నారు కదా. అలాగైతే మరి పాత పాట ఏంటి అని అడుగుతున్నారు. ప్రేమైన వాళ్ళారా, మొట్టమొదట దీనికి జవాబు చెప్పకముందు కొంచెం వెనక్కి తగ్గాల్సి వస్తుంది నేను. ఎందుకంటే కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే వాయిద్యాలు వాయించరండి. తప్పంట. వాయిద్యం వాయిస్తే అది వేశ్య సంఘము అంటారు. పరలోకంలో ఉన్నాయి వైనుకుల నాదం. అయితే పెంతెకోస్తు పండుగ దినాన పేతురు ప్రసంగం చేసేటప్పుడు గిటార్ లేదు, క్యాషియో లేదు కదా అంటారు. ఆ రోజుల్లో ప్రేమైన వాళ్ళారా, సంఘం అనేది ఏర్పడింది. అంతేగాని ఒక ఆర్గనైజ్డ్ వేలోకి వచ్చేదానికి టైం పట్టింది. తర్వాత తప్పకుండా వాయిద్యములన్నీ కూడా ఉంటాయి. పాత నిబంధనలు దావీదు వాయిద్యములు వాయిస్తాడు కదా. అయితే ఈ ప్రశ్న ఏంటి అంటే, పరలోకంలో ఒక క్రొత్త పాట అంతేనా? దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మరి పాత పాట ఏంటి అంటున్నారు. పాత పాట ఏంటంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తెలిసినటువంటి వారికి మొదటి పాట ఏదంటే అన్ని కాలంబులో ఉన్న యెహోవా అనే పాట. ఎవరికైతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తెలిసి ఉంటాయో. అట్లా పరలోకంలో పాడిన మొదటి పాట ఏందంట, దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సృష్టిని కలగజేశాడు. అప్పుడు ఉదయ నక్షత్రాలు అంటే దేవదూతలే అండి. ఈ దేవదూతలు ఏం చేశారు? దేవుని స్తుతించారు పాట ద్వారా. ఏంటి ఆ స్తుతి? సృష్టికర్తను స్తుతించారు. ఏంటి ఆ స్తుతి? సృష్టికర్తను స్తుతించారు. దేవా, ఈ నక్షత్రాలను కలగజేసిన దేవునివి నీవే, ఈ భూమిని కలగజేసిన దేవునివి నీవే అని సృష్టికర్తను దేవదూతలు కొనియాడారు. అది మొదటి పాట. అది పాత పాట. కొత్త పాట ఏంటి పరలోకంలో? ప్రకటన గ్రంథం చూసాం కదా. ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది మీకు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దయచేసి చూడండి, 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతురు. పాత పాట దేవుని సృష్టికర్తను స్తుతించారు. కొత్త పాట ఏంటి? యేసు ప్రభువా, నీవు నీ రక్తం ఇచ్చి. చూడండి, చేంజ్ అవుతా ఉంది. పాత నిబంధనలో ఆ పాత పాట అప్పటికి యేసుప్రభు రక్తము ఒలికించబడల. అప్పుడు యేసుప్రభు రక్తం ఇంకా ఒలికించబడల. కాబట్టి సృష్టికర్తగా స్తుతించారు. ఎప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో మన కొరకు వచ్చాడో, రక్తము కార్చడం జరిగిందో, మన కొరకు మరణించాడో, కొత్త పాట వచ్చింది. ఈ కొత్త పాట ఏంటి? మా కొరకు మరణించావు దేవా, మా పాపముల కొరకు రక్తము చిందించావు దేవా, మా దేవునికి మమ్మల్ని ఒక రాజ్యముగా యాజక సమూహంగా చేశావు దేవా. ప్రేమల వాళ్ళారా, అంటే పాటలో కంటెంట్ మారిపోయింది. పాత నిబంధనలో సృష్టికర్తగా స్తుతించారు. కొత్త నిబంధనలో మన కొరకు మరణించినటువంటి యేసు ప్రభువును ఆయన బలియాగానే స్తుతించారు. అయితే పాత పాట పాడకూడదని కాదు, కొత్త నిబంధనలో కూడా ఈ పాట కనిపిస్తుంది. మా దేవ, భూమిని ఆకాశమును కలగజేసింది నీవే అని. అయితే ఇక్కడ ఉండేటువంటి కొత్త పాట కంటెంట్ వేరుగా ఉంది. అందుకే ఏ పాట అయినా ప్రేమైనటువంటి వాళ్ళ నా చిన్నతనంలో నేను ఒక చర్చికి వెళ్ళే టైంలో క్రిస్మస్కు ఒక పాట రాయమని ఒక పాస్టర్ గారు వెళ్ళి ఒక పర్సన్ అడిగారు. కొంచెం ఆ వ్యక్తికి కవిత్వం వస్తుంది, పాటలు రాసే వ్యక్తి దగ్గరికి. సో క్రిస్మస్కి ఏం పాట రాయాలా అంటే గొల్లల మీద రాయమని పాస్టర్ గారు అడిగారు. ఎవరిని? ఈ క్రైస్తవ కవిని.
సో ఇతడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ డేకి మీకు ఇచ్చేస్తారని చెప్పి నెక్స్ట్ డేకి ఇచ్చేసాడు. ఏంటి ఇచ్చాడు చెప్పమంటారా? సద్దరా సద్దిమూట సిన్నోడా అని. సద్దరా సద్దిమూట అంటే నిన్నటి భోజనం. ఏంటి, ఈ గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు నిన్న మొన్నటి భోజనం నీళ్లు పోసుకొని తాగుతారు కదా, ఆ నీళ్లు ఆ అన్నం తీసుకొని ఇక సర్దుకోండి, మనం బెత్లెహేముకు వెళ్ళాలి. అసలు బైబిల్లో ఉందండి సద్ది అన్నం అనే మాట ఉందా? లేదా చల్ది అంటారు కొంచెం లేటెస్ట్ భాష. ఆ అన్నం ఏమైనా ఉందా బైబిల్లో? అంటే ఈ గొర్రెల కాపర్ల విషయంలో ఇతడు తన కవితా ధోరణిలో రాశాడు అంతే, తన కవిత్వం అంతే. అయితే కొత్త పాటలో కంటెంట్ యేసు ప్రభు, కొత్త పాటలో సారాంశం, ఆ యొక్క అంతర్భాగం యేసు రక్తం. హల్లెలూయా. అంటే ఏంటి కొత్త పాట? పాత పాట కంటే కొత్త పాటలో యేసు ప్రభు మన కొరకు మరణించాడు, గాయపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, మా దేవునికి మమ్మల్ని రాజ్యంగా చేశాడు. ఆ యేసు ప్రభుని బట్టి మేము భూలోకాన్ని ఏలబోతున్నాం. ఏది బాగుందండి? పాత పాట బాగుందా, కొత్త పాట బాగుందా? పాత పాట సృష్టికర్త అని, కొత్త పాట యేసు ప్రభు నాకు రక్షకుడని. హల్లెలూయా. పరలోకంలో ఆ పాట ఉంది. ఆమేన్. ఆమేన్.